హాయ్ అండి. హలో, నమస్తే. నా పేరు శాంతక్క అనేసి. నేను ఈరోజు సిరీస్ వచ్చేసి ఆడబిడ్డ ఇంటికి వస్తే అనే సిరీస్ అయితే చేయబోతున్నానండి. నాకు తోచినంత పార్ట్స్ అయితే చేస్తాను. మళ్ళీ కావాలంటే వేరే సిరీస్ అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వచ్చేసి ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, ఆడపడుచు అంటే అన్న పెళ్ళం ఎలా చూసుకుంటుంది, ఏం కొనుక్కుంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది. ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని ఇంట్లో బాగుంటుంది, కొంతమంది ఇంట్లో బాగుండదు. సో అందరికీ ఇలాగే ఉంటుంది. సో ఈ వీడియోస్ ఎవరిని ఊహించి కాదు, జస్ట్ ఫర్ ఫన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. అదే ఈరోజు అయితే నా కూతురు ఇంటికి వస్తాననింది. ఏదైనా స్పెషల్ చేయమని చెప్పాలి గంగకు. మళ్ళీ ఏమ్మా నేను వచ్చినా ఏం చేయలేదు అంటుంది. చాలా రోజులు అవుతుంది నా కూతురు వచ్చేసి. మొన్ననే వస్తానని చెప్పింది, కానీ ఏదో పని ఉండి ఆడే ఆగిపోయామని చెప్పింది. ఈరోజైతే పక్క వస్తానమ్మా అని చెప్పింది. ఏదైనా ఒకటి స్పెషల్గా వండాలి, పాపం వస్తుంది కదా ఎన్ని రోజుల తర్వాత. అదే మా పిల్లలు అందరూ వస్తున్నారు. అల్లుడు గారిని పిలిచాను, కానీ ఏదో పని ఉండి ఆగిపోయారన్నారు. సర్లే ఇంకోసారి వస్తారులే. కానీ నా బిడ్డ అయితే వస్తుంది, బాగా ఈరోజు ఏదైనా ఉండాలి స్పెషల్గా. ఏంటి మా అత్తయ్య తనలో తానే గొనుక్కుంటుంది, ఏదో విషయము నాతో చెప్పకుండా ఏదో గొనుక్కుంటుంది. ఏదైనా ఒకసారి అడిగి తెలుసుకోవాలి, లేదంటే మనం దెబ్బైపోతాం. అత్తయ్య ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? ఏదైనా విశేషమా? గంగా వచ్చావా? అదే విశేషమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీ ఆడపడిచి వస్తుంది, ఆడబిడ్డ వస్తుంది. సో ఏదైనా స్వీట్ వండుతావేమోనని ఇప్పుడే పిలవాలనుకున్నాను, నువ్వే వచ్చేసావు. ఏదైనా స్వీట్ వండవా గంగా? పాపం చాలా రోజుల తర్వాత వస్తుంది. ఏదైనా స్వీట్ వండి పెడితే బాగుంటుంది కదా పిల్లకు కూడా. పాపం ఆడ అత్త వాళ్ళ ఇంట్లో ఎంత కష్టాలు పడుతుంది. ఒక వారమైనా ఉండిపోమని చెప్తాను. మళ్ళీ వారం ఉండిపోతుందా? అది నువ్వే చెప్తావా వారం ఉండమని? ఇదేందయ్యా ఇది నేను ఎక్కడ చూడలే. ఇదేనమ్మా, ఏందబ్బా ఇది? మళ్ళీ నాకు పెద్ద తంట పడింది. ఏదో ఒక రోజు ఉండిపోవాలి, 2 రోజులు ఉండిపోవాలి. ఇప్పుడు ఉండే చాకరి కాక వాళ్ళు వచ్చి వాళ్ళకి చేసి పెట్టి, వాళ్ళ బిడ్డలకి కొడుకులకి అందరికీ చేసి పెట్టి ఏం గతి నాది? వాళ్ళు వచ్చినా ఏమైనా ఊరుకుంటారా? అది తీసి పారేసేది, ఇది తీసి పారేసేది, ఆ బొమ్మలు ఈ బొమ్మలు, అత్త అట్లా అత్త ఇట్లా, గ్లాసులు తట్టులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేసిపోయింటారు. మళ్ళీ లాస్ట్కి నేను అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఈమెకైతే ఏమీ అర్థం కాదు. ఏదైనా చెప్తే సేరువు పెట్టువు నా కూతుర్ని అని చెప్తావు. ఏం చేయాలప్ప నేను? నాకే అర్థం కాదు. నాకే ఇట్లా అనిపిస్తుందా, అందరికీ ఇట్లా అనిపిస్తుందా? అత్తయ్య అది ఏమైనా పని ఉందా అత్తయ్య? వారం అంటున్నారు. మళ్ళీ ఈ ఊర్లో ఏదైనా పని పడిందేమో, అందుకే వారం ఏమైనా ఉంటున్నారేమో కదా అత్తయ్య? ఏం పని లేదు, గిని లేదు. ఏమైనా నువ్వే అడుగుతున్నావు? వారం ఉండిపోయి పని ఏముంది అనేది అట్లా అడుగుతున్నావు నువ్వు. అయినా అట్లా అడగొచ్చా? అవును, ఏదో ఆడబిడ్డ వచ్చింది, ఎంత బాగా చూసుకోవాలి నువ్వు వచ్చిన వాళ్ళని. ఇంకా వచ్చేకి లేదు, అప్పుడు వారం ఎట్లా ఉంటారో అని అడుగుతున్నావు. ఇట్లా అమ్మ అడిగేది బాగుంటుందా గంగా? నువ్వే చెప్పు, ఏదైనా బాగుంటుందా? ఏం చెప్పాలి నీకు? నువ్వైతే వారం పోయి ఉండి రావచ్చు మీ ఇంట్లోనా? నా బిడ్డ అయితే వచ్చి ఉండకూడదు కదా నీకు? ఇవే మనుషులు బుద్ధి బాగాలేదు ఈ కాలంలో. ఏం చేస్తావు చూడు మళ్ళా. అత్తయ్య నేను అట్లా ఏం అనలేదు అత్తయ్య. ఏదో మాట వరుసకు అట్లా అడిగేసాను అంతే, నోట్లో వచ్చేసింది అట్లా అడిగేసాను అంతే. మీరు మళ్ళీ అంతరా అనుకోవద్దండి మీరు. నేనేదో సారీలే అత్తయ్య, ఇంకోసారి ఏం అడగను. నేను పోతే మాత్రం ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. అదే వాళ్ళ బిడ్డ వస్తే మాత్రం ఇంకా వచ్చేయట్లేదు, అప్పుడే ఏమి ఇన్ని క్వశ్చన్స్ ఇస్తావని మళ్ళీ మాట్లాడతారు. ఏందో నబ్బా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎలా చూస్తారు? ఇట్లా అందరికీ ఒకేలాగా చూడొచ్చు కదా. నేను కూడా వాళ్ళ బిడ్డ లాంటిదాన్నే కదా. ఎందుకంటే నాకు ఇంత కోపం ఊరికే రాదు. వాళ్ళ పిల్లలు వస్తారు, కనీసం పిల్లలని వాళ్ళైనా పట్టుకోవాలి కదా.
చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమనలేము, కొట్టలేము, తిట్టలేము అని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళే పెట్టుకోవచ్చు కదా, చూసుకోవచ్చు కదా. అయినా ఎంత చెప్పినా ఏం లాభం లేండి. కనీసం ఇంట్లో వచ్చి కొంచెం అవును తనకైతే ఫస్ట్లోనే పని ఉంటుంది, మళ్ళీ మేము వచ్చి పని ఏం పెట్టాలని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళైనా తిట్టి కొట్టి పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ మేము తిట్టి కొట్టి పెడితే అవును అత్త సేరదు, పిల్లల్ని అట్లా కొడుతుంది ఇట్లా కొడుతుంది అంటారు. తట్ట గ్లాసులు అంటే ఇక్కడ పడితే అక్కడ పరిస్థితి, ఏ మూలలో పడితే ఆ మూల వేసింటారు, ఏ మూలలోనో వేసింటారు, చీరలు పడిపోయి ఉంటాయి. నేను వెతికి తీసుకోవాలి. మా బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏమైనా చెప్తే చెప్తానంటారు మళ్ళీ. ఏం గంగా అట్లా తిరిగి మాట్లాడుతున్నావు? నేను చెప్పేది అర్థం కావాలా? ఏదైనా స్పెషల్ చేయొచ్చు కదా. మీ ఆడబిడ్డ ఇంటికి వస్తుంది అంటే ఎంత సంతోషపడాలి. నువ్వు ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, స్వీట్ అట్లా. ఎంత చెప్పినా అంతే, మళ్ళీ నాకే పడుతుంది పెంట. అత్తయ్య స్వీటా? ఏం స్వీట్ చేయమంటారో చెప్పండి, అది కూడా చేసి పెడతాను. ఇంకేమో తప్పుతుందా? ఏంటి అది ఎట్లా మాట్లాడతావు? మాకు తప్పుతుందా మీకు తప్పుతుందా అని. కేసరి బాత్ చేయపో, లేదంటే గులాబ్ జామున్ చేయి. ఏం చేస్తావు చూడు. పిల్లలు బాగా తింటారు. గులాబ్ జామున్ చేయి, ఊరికే అది తింటారు బాగా. కొంచెం ఎక్కువ వేసి చెయ్యి, లేదంటే 2 ప్యాకెట్లు తెప్పిస్తాను. ఇంకొక 2 ఎక్స్ట్రా తెప్పిస్తాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్లు ఉండాలి కదా 2 ప్యాకెట్లు వేసి చెయ్యి. కొంచెము అది ఏమంటారు పానకము కొంచెం మందంగా చేయి బాగా. ఇట్లా అంటుకుంటే ఇట్లా తీగరాగా రావాలి చూడు, చెయ్యి బాగుంటుంది. అట్లే గులాబ్ జామున్ అయితే మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉండాలి. గట్టి చేసి పెట్టద్దు మళ్ళీ కోపంతో. ఆ పిల్లలు తినలేరు. ఏం అర్థమైందా? అర్థమైందిలే అత్తయ్య. గులాబ్ జామున్ అంటేనే మెత్తగా ఉంటుంది. మీరు దాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గట్టిగా చేయొద్దు అని. లేకపోతే మీ బిడ్డ కాబట్టి మీరే చేసుకోవచ్చు. నా మీద అంత నమ్మకం లేకపోతే ఊరికే ఎందుకు చెప్పండి. నేను చేసి మళ్ళీ మీరు తెచ్చుకొని ఆ పిల్ల అట్లా ఉంది ఇట్లా ఉంది అని మాట్లాడుతుంది. మీరే చేసి పెట్టండి, సరిపోతుంది కదా. దానికి ఏమైంది? ఇంట్లో నువ్వు ఉండగా మళ్ళీ నేను చేయాలా చెప్పు గంగా? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి చెడ్డ బుద్ధి చూసి చెప్తున్నాను. నువ్వు చేయిపో అని చెప్తే మళ్ళీ రివర్స్ నాకే చెప్తావు చేయిపోమని. అవన్నీ ఏం అవసరం లేదు, నువ్వు చెయ్యి అంటే మంచిగా చేయమని చెప్తున్నావు అంతే. ఇంకో 2 ప్యాకెట్లు కొనడి తెప్పిస్తాను. మీ మావయ్యతో ఫస్ట్ పోయి ఏమైనా అవి 2 ఉంటే ఫస్ట్ వద్దులే, ఇప్పుడేం కలపొద్దు. 2 ప్యాకెట్లు తెచ్చినాక కలుపుదు వంటలో ఒకేసారి. ఊరికే డబల్ పని ఎందుకు ఊరికే. దాంతోపాటు ఏమైనా నాన్ వెజ్ ఏమైనా చేస్తావా మళ్ళీ? ఏమో అత్తయ్య, మీరు తెప్పిస్తే చేస్తాను. మళ్ళీ ఇంకేం చేయాలి? నేను తెప్పిస్తే జల్దీ అన్ని చేసి పెడతాను. మళ్ళీ ఏంటి మళ్ళీ అని చెప్పేసి అట్లా ఆగిపోయినావు? ఏం చెప్పు ముందరను. ఇంకా ఏం లేదులే అత్తయ్య, ఏం లేదు. మీరు తెప్పిస్తే చేసి పెడతాను అంతే. చూసారు కదండి ఈరోజుకి వీడియో. మళ్ళీ రేపు కలుద్దాము పార్ట్ 2లోన. ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ పేర్లు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియో అయితే ముగించేస్తున్నాం. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా.